హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం మంచి కొరియన్ డిటెక్టివ్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఒక డిటెక్టివ్ తన తల్లిని చంపిన కిల్లర్ గురించి ట్రావెల్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో తను ఆ కిల్లర్ నే కాపాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అసలు ఆ కిల్లర్ కి హీరో ఎందుకు హెల్ప్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మూవీ స్క్రీన్ ప్లే మాత్రం పిచ్ పీక్స్. అసలు స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ అసలు బోరు కొట్టకుండా సాగుతుంది. ఫాంటమ్ డిటెక్టివ్ మూవీ 2013 లో రిలీజ్ అయిన కొరియన్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు బోత్ యూట్యూబ్ అండ్ ఇంకా యాపిల్ టీవీలో ఉంది. ఇక సీన్ ఓపెన్ చేస్తే మనకు హీరోని చూపిస్తారు. ఇతను ఒక ప్రైవేట్ డిటెక్టివ్. మొదట హీరో ఇల్లీగల్ గా డ్రగ్స్ నమ్మే గ్యాంగ్ వద్దకు వెళ్తాడు. ఆ గ్యాంగ్ ఆల్రెడీ హీరో కోసమే వెతుకుతుంటారు. ఎందుకంటే ఈ గ్యాంగ్ ని చాలా నెలల నుండి మన హీరో ఇబ్బంది పెడుతుంటాడు. కానీ హీరో ఫేస్ ని మాత్రం గ్యాంగ్ చూసి ఉండరు. ఇప్పుడు ఇక హీరో మారు వేషం వేసుకొని వచ్చి, నాకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న డిటెక్టివ్ ఎక్కడ ఉందో తెలుసు అని ఆ గ్యాంగ్ ని నమ్మించి ఒక పాత ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక హీరో తన ఒరిజినల్ ఐడెంటిటీని గ్యాంగ్ ముందు బయట పెడతాడు. ఇప్పుడు ఇక గ్యాంగ్ హీరోని చంపడానికి ట్రై చేస్తారు. కానీ హీరో ఇప్పుడు ఒక ప్లాన్ వేస్తాడు. గ్యాంగ్ లోని ముగ్గురు రౌడీల ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ని కరెక్ట్ గా చెప్తాడు. వాళ్ళని హీరో మనుషులు కిడ్నాప్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇక ఇది విన్న రౌడీ గ్యాంగ్ షాక్ అయిపోతారు. అసలు నీకు ఏం కావాలరా అని వాళ్ళు హీరోని అడుగుతారు. ఇప్పుడే హీరో తను ఇక్కడికి వచ్చిన అసలు కారణాన్ని చెప్తాడు. హీరో కిమ్ అనే పేరు గల ముసలోడి కోసం వెతుకుతుంటాడు. కిమ్ 20 ఏళ్ల ముందు, అంటే హీరో చిన్నప్పుడు హీరో వాళ్ళ తల్లిని చంపేసి ఉంటాడు. అయితే చనిపోతున్న తల్లి హీరో దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంటది. పక్కా నువ్వు పెద్దయ్యాక కిమ్ ని చంపేయమని తల్లి కోరి ఉంటది. హీరోకి ఏం గుర్తుండదు. వాళ్ళ తల్లి ఫేస్ ని కూడా హీరో మర్చిపోయి ఉంటాడు. కేవలం కిల్లర్ కిమ్ ఫేస్ మాత్రమే గుర్తు ఉంటది. పైగా కిమ్ ఎడమ కన్ను పోయి ఉంటది. అతను గుడ్డివాడు. చిన్నప్పటి నుండి హీరోకి ఆ కిమ్ గురించే పీడకలలు వస్తుంటాయి. సో హీరో సరిగ్గా నిద్ర కూడా పోడు. అందుకే అతను డాక్టర్ సలహా మేరకు స్లీపింగ్ పిల్స్ ని వాడుతుంటాడు. అయితే అనాథగా పెరిగిన హీరోని మోంజోక్ అనే ఫేమస్ డిటెక్టివ్ దత్తత తీసుకుని పెంచి ఉంటాడు. హీరోతో పాటే మోంజోక్ సొంత కూతురైన హీరోయిన్ కూడా పెరిగి ఉంటది. అయితే మోంజోక్ పెద్ద డిటెక్టివ్ సంస్థని స్థాపించి ఉంటాడు. సీక్రెట్ గా 20 ఏళ్లు డిటెక్టివ్ ఏజెన్సీని నడిపిన వాడు రీసెంట్ గానే చనిపోయాడు. అయితే అతని ఏజెన్సీని హీరోయిన్ వారసత్వంగా కంటిన్యూ చేస్తుంది. ఇక హీరోయిన్ అండ్ హీరోలు చాలా మంది యువకులకి డిటెక్టివ్ శిక్షణ నేర్పించి వాళ్ళందరినీ నేర్పరిగా చేస్తారు. వీళ్ళ ఏజెన్సీలో దాదాపు 500 మంది ఏజెంట్స్ పనిచేస్తుంటారు. అయితే ఇప్పుడు తన తల్లిని చంపిన కిమ్ కోసమే హీరో వెతుకుతున్నాడు. ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు హీరో రౌడీ గ్యాంగ్ ని కొట్టి కిమ్ గురించి అడుగుతాడు. అంటే ఒకప్పుడు ఈ గ్యాంగ్ కిమ్ వద్దే వర్క్ చేసి ఉంటారు. కానీ ఈ గ్యాంగ్ కి కిమ్ గురించే తెలియదు. ఇప్పుడు ఇక హీరో వీళ్ళని చంపేసి బయటికి వస్తాడు. ఈ ముగ్గురు రౌడీ గ్యాంగ్ మెంబర్స్ కేవలం డ్రగ్స్ ని సరఫరా చేయడమే కాక చిన్నపిల్లల్ని కూడా కిడ్నాప్ చేయడం, ఇంకా మరెన్నో దారుణమైన క్రైమ్స్ చేసి ఉంటారు. సో ఇప్పుడు హీరో వాళ్ళకి సరైన శిక్షని వేశాడు. కట్ చేస్తే తర్వాత హీరోయిన్ హీరోకి కాల్ చేసి ఇతను వెతుకుతున్న కిమ్ అడ్రస్ ని చెప్తుంది. అయితే 24 గంటల లోపు కిమ్ ని కనిపెట్టి చంపేస్తా అని హీరో హీరోయిన్ కి చెప్తాడు. కట్ చేస్తే హీరో ఇప్పుడు సిల్వర్ లేక్ అనే పల్లెటూరుకి బయలుదేరుతాడు. అక్కడే కిమ్ ఉండేది. కానీ హీరో వాళ్ళ తల్లి గురించి ఆలోచిస్తూ కార్ ని డ్రైవ్ చేస్తుంటాడు. నైట్ కావస్తుంది. హీరో కార్ టైర్ పంక్చర్ అవుతుంది. ఇప్పుడిక హైవే మీద ఒంటరిగా హీరో గొనుక్కుంటూ కార్ ని రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే మనకిప్పుడు సిల్వర్ లేక్ ఊరిని చూపిస్తారు. అక్కడ ఊరి బయట ఒక చిన్న గుడిసె ఉంటది. ఇంట్లో ఒక ముసలోడు ఇంకా అతని ఇద్దరు మనుమరాళ్ళు ఉంటారు. ఈ ముసలోడే హీరో వెతుకుతున్న కిమ్. కిమ్ ఆరోగ్యం అంతగా బాగుండదు. అతను చాలా వీక్ గా ఉంటాడు. కిమ్ ఇద్దరు మనుమరాళ్ళ పేర్లు మనం ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద పాప పింకీ, చిన్నది రోసి. పింకీ చాలా తెలివైనది. స్కూల్లో కూడా బాగా చదివే అమ్మాయి. కానీ వాళ్ళ తాత ఒక్కడే డబ్బు కోసం కష్టపడుతుంటే చూడలేని తను చెత్తనెత్తుకపోయి డబ్బుని సంపాదిస్తూ ఉంటది. అలా ఇంకోసారి చేయకు, ఎందుకంటే నిన్నందరూ బెగ్గర్ అనుకుంటారు. నువ్వు కేవలం మంచిగా చదువుకుంటే చాలని కిమ్ అంటాడు. ఇక చిన్నది రోసి మాత్రం చాలా అల్లరి పిల్ల. ఇప్పుడిక వీళ్ళు ఈ ఊర్లో ఉండటం సేఫ్ కాదని చెప్పి ఎంత వీలైతే అంత తొందరగా వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవ్వాలని డిసైడ్ అవుతారు. ఈ టైంలోనే ఇంటి బయట ఒక కార్ వచ్చి ఆగుతుంది. కిమ్ ఇప్పుడు టెన్షన్ పడతాడు. ఇద్దరు పిల్లలని బ్యాక్ డోర్ దగ్గర దాచి పెడతాడు. నేను ఒకవేళ వాళ్ళతో వెళ్తే నా కోసం వెతకకండి, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకండి, నేనే తిరిగి వస్తా అని చెప్పి డోర్ ని ఓపెన్ చేస్తాడు మన కిమ్. తాతకి ఏమైతుందో ఏమో అని పిల్లలు కూడా టెన్షన్ పడతారు. కానీ కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కిమ్ ని కొట్టి బలవంతంగా వాళ్ళతో పాటు అతన్ని తీసుకెళ్లిపోతారు. ఇప్పుడిక తాతని కిడ్నాప్ చేసిన విషయం పిల్లలకు అర్థమైపోతుంది. వాళ్ళ తాత కోసం పిల్లలిద్దరూ ఆ చీకట్లో రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తారు. కట్ చేస్తే మనకు మళ్ళీ హీరోని చూపిస్తారు. తన కారు రిపేర్ అవడంతో రోడ్డుకి అడ్డంగా అతను బండిని ఆపి ఉంటాడు. ఇప్పుడిక కిమ్ ని కిడ్నాప్ చేసిన కారు హీరో ముందే వెళ్తుంది. హీరో ఒక ముసలోడినైతే కారులో చూస్తాడు. కానీ అతని కిమ్ అని లేట్ గా రియలైజ్ అవుతాడు. ఇప్పుడిక హీరో తన కార్ రిపేర్ ని కంప్లీట్ చేసుకుని ముందుకు వెళ్తాడు. వెళ్తూ దారిలో పింకీ ఇంకా రోసిల్ కనిపిస్తారు. హీరో నేరుగా వెళ్లి కిమ్ ఇంటికి చేరుకుంటాడు.
లోపల చూస్తే కిమ్ ని ఎవరో ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లిన ఆనవాళ్లు ఉంటాయి. ఇప్పుడు ఇక అతను ఇంతకు ముందు చూసిన కారులో ఉన్నది కిమ్మే అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. కానీ అతను చంపాలి అనుకున్న కిమ్ ని ఎవరు తీసుకెళ్లారబ్బా అని హీరో ఇప్పుడు డౌట్ పడతాడు. ఇప్పుడే ఇక ఇంట్లోకి పిల్లలు కూడా తిరిగి వస్తారు. ఎవరు నువ్వు అని వాళ్ళు హీరోని క్వశ్చన్ చేస్తారు. హీరో ఇప్పుడే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుండి వస్తున్నాను, మీరు ఈ ఊరు వదిలి వెళ్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో దాని గురించే మీ తాతతో మాట్లాడడానికి వచ్చానని అంటాడు. హీరో మాటల్ని పిల్లలు ఇప్పుడు నమ్ముతారు. మా తాతని కిడ్నాప్ చేశారు, మా తాతని సేవ్ చేయండి అని ఈ ఇద్దరు పిల్లలు హీరోని రిక్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు హీరో కిమ్ ని కనిపెడతా అని పిల్లలకి ప్రామిస్ చేస్తాడు. కానీ పిల్లల్ని ఇక్కడే వదిలేస్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందని భావించి హీరో తనతో పాటే పిల్లల్ని కూడా తీసుకెళ్తాడు. ఇక దారి మధ్యలో చిన్నదైన రోసి హీరో గురించి గుచ్చి అడుగుతూ అతన్ని ఇబ్బంది పెడుతుంది. కిమ్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన కార్ నెంబర్ ప్లేట్ ని హీరో ఆల్రెడీ చూసి ఉంటాడు. దాన్ని బట్టి అది ఏ ఏరియాకి చెందిందో కనిపెట్టానని హీరోయిన్ కి కాల్ చేసి చెప్తాడు. తర్వాత హీరో వైల్డ్ గా గెస్ చేసి మామూలుగా కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసిన వ్యక్తిని ఊరి బయట ఉన్న పాడుబడిన బిల్డింగ్ లో ఒరేల్స్ పాత ఫ్యాక్టరీలో బంధిస్తారు కదా. సో సేమ్ థియరీతో ఇప్పుడు హీరో ఊరి బయట ఉన్న ఫ్యాక్టరీకి వెళ్తాడు. అక్కడ ఒక ట్రక్ ఉంటది. దాని డిక్కీలో కిమ్ ఉండడు. కానీ కిమ్ ని బంధించిన వ్యక్తుల్లో ఒకడు చనిపోయి ఉంటాడు. వాణ్ణి ఎవరో హత్య చేసి ఉంటారు. వాడి పర్సులో చూస్తే కిడ్నాపర్ ఫోటో ఇంకా అతని పేరు ఉంటాయి. లోపలికి వచ్చినప్పుడు ఆవు పేడతో ఫ్లోర్ ని తొక్కిన ఆనవాళ్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక హీరో ఒక లోకల్ షాప్ కి వెళ్లి ఇక్కడ ఎక్కువ ఆవులుండే ప్లేస్ ఎక్కడా అని అడుగుతాడు. సో లోకల్ షాప్ ఓనర్ అయిన బామ్మ అడ్రస్ చెప్పగానే హీరో వెళ్తాడు. ఆవులు ఆరు బయట ఉంటాయి. పక్కన ఇంట్లోకి పేడ తొక్కిన ఫుట్ స్టెప్స్ వెళ్లడం హీరో చూస్తాడు. ఇంట్లోకి వెళ్లి చూస్తే ఇందాక కిమ్ ని కిడ్నాప్ చేసిన రెండో వ్యక్తి మధ్యలో పడుకొని ఉంటాడు. హీరో అతన్ని కొట్టి కిమ్ ని కిడ్నాప్ చేసి ఉంచిన కారు ఎక్కడుందో చెప్పమంటాడు. అప్పుడే కిడ్నాపర్ కి పనిచ్చిన విలన్ కాల్ చేసి అతను కూడా కిమ్ ని కిడ్నాప్ చేసి ఉంచిన కారు ఎక్కడ పెట్టావని అడుగుతాడు. సో ఇప్పుడు కిడ్నాపర్ కార్ పార్క్ చేసిన ప్లేస్ కి హీరోని తీసుకెళ్తాడు. డౌట్ రాకుండా ముందు అతను వాళ్ళ బాస్ ని కలిసి కారులోకి ఎక్కించుకుంటాడు. ఆ కారులోనే కిమ్ ఉంటాడు. ఇప్పుడు ఇక హీరో రాకని ముందుగానే గమనించిన విలన్ కిడ్నాపర్ ని చంపేసి కిమ్ ని కారుతో సహా తీసుకెళ్లిపోతాడు. హీరో ఎంత ట్రై చేసినా అతనికి విలన్ మాత్రం దొరకడు. కట్ చేస్తే ఇప్పుడు హీరో డిసప్పాయింట్మెంట్ తో తిరిగి తన కార్ వద్దకు వెళ్తాడు. ఏమైంది, మా తాత ఎక్కడ ఉన్నాడని పిల్లలు అడుగుతారు. మనము ఇంకా వెతకాలి, మీ తాత వేరే ఊర్లో ఉన్నాడని హీరో పిల్లల్ని కన్విన్స్ చేస్తాడు. కట్ చేస్తే హీరో కార్లో పెట్రోల్ అయిపోతుంది. పైసల కోసం హీరోయిన్ కి కాల్ చేసి అడుగుతాడు. అరే బాబు, నువ్వు ఏడ ఉన్నావో ఏడ తింటున్నావో నాకేం తెలుసు, ఎక్కడికి పంపించాలి పైసలు, అయినా ఇప్పుడు నేను హై ప్రొఫైల్ కేసు ఒకటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, బిజీగా ఉన్నా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఇక పింకీ పాప తను వాళ్ళ తాత హాస్పిటల్ ఖర్చుల కోసం దాచుకున్న డబ్బుని హీరోకి ఇస్తుంది. హీరో వాళ్ళ తాతని పక్కా సేవ్ చేస్తాడని చెప్పి పాప నమ్మకం. ఇప్పుడు ఇక రాత్రి కావస్తుండటంతో స్టే చేయడం కోసం పక్కూర్లో ఉన్న హోటల్ కి వెళ్తారు. హోటల్ ఓనర్ పేరు టాము ఇంతకు ముందు గ్యాంగ్స్టర్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు బుద్ధొచ్చి మంచిగా మారి హోటల్ ని పెట్టి ఉంటాడు. ప్లస్ సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ కూడా అమ్ముతుంటాడు. ఇప్పుడు హీరో తను ఒక డిటెక్టివ్ అని టామ్ కి చెప్పాడు. ప్రాసిక్యూటర్ అని అబద్ధమాడి పిల్లల తాతని ఎవరో కిడ్నాప్ చేశారు, అతన్ని కనిపెట్టాలని వచ్చానని చెప్తాడు. సో టామ్ కూడా మంచోడు కదా, వీళ్లకు ఫ్రీగా రూమ్ ని ఇస్తాడు. అయితే హీరో కిమ్ కిడ్నాప్ గురించి చెప్తున్నప్పుడు టామ్ కి ఒక వింత మ్యాటర్ గుర్తొస్తుంది. అతను నిన్న రాత్రి ఊరు చివర ఉన్న పాత బిల్డింగ్ కి వెళ్లి ఉంటాడు. ఫర్నిచర్ డెలివరీ చేయడం కోసం వెళ్తే అక్కడ చాలా మంది వ్యక్తులు వింతగా సూటు బూటు వేసుకుని ఉండి ఉంటారు. లోపలికి వెళ్ళినా కానీ చెప్పే టైంలోనే హీరో టామ్ మాటల్ని కట్ చేస్తాడు. హీరో ఇప్పుడు టెలిఫోన్ డైరెక్టరీలో టెజాంగ్ అనే పేరున్న నెంబర్స్ అన్నిటిని నోట్ చేసుకుంటాడు. ఈ టెజాంగ్ అనేవాడు ఎవడో కాదు, ఇంతకు ముందు కిమ్ ని కిడ్నాప్ చేశారు కదా ఇద్దరు వ్యక్తుల్లో అందులో మొదటివాడు. అయితే వాడి డెడ్ బాడీని హీరో ఓల్డ్ ఫ్యాక్టరీలో చూశాడు కదా, అప్పుడు వాడి వ్యాలెట్ లో ఫోటో డీటెయిల్స్ ఉండి ఉంటాయి. ప్లస్ అక్కడ కార్ ఇంజన్ ఆయిల్ తో తుడుచుకున్న గ్లౌస్ కూడా ఉండి ఉంటాయి. సో ఆ టెజాంగ్ గురించి తెలుసుకోవడానికి హీరో ఇప్పుడు అతని పేరు మీద ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ఉంటాడు. చివరి నెంబర్ కలుస్తుంది. టెజాంగ్ ఒక కార్ రిపేర్ షాప్ లో మెకానిక్ గా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు హీరో ఆ షాప్ కి వెళ్లి ఓనర్ ని కలుస్తాడు. కిమ్ ని కిడ్నాప్ చేసిన కారు గోడౌన్ లోనే ఉంటది, కానీ అందులో కిమ్ ఉండడు. ఈ రోజు మార్నింగ్ కళ్ళజోడు పెట్టుకున్న వ్యక్తి ఒక అతను వచ్చి కార్ ని రిపేర్ కిచ్చి వెళ్లిపోయాడు. మళ్ళీ అతను ఎప్పుడు వస్తాడో తెలియదని ఓనర్ అంటాడు. హీరో ఇప్పుడు పిల్లల్ని చూపించి వీళ్ళ తాతని మీకు రిపేర్ ఇచ్చిన కార్ లోని కిడ్నాప్ చేశారు, వీళ్ళనే మేబీ నీ దగ్గరికి వచ్చింటాడు, అతని కాంటాక్ట్ నెంబర్ అండ్ అడ్రస్ ని ఇవ్వండి ప్లీజ్, నేను పిల్లల తాతని కనిపెట్టాలని షాప్ ఓనర్ ని అడుగుతాడు హీరో. సరే అని ఓనరు విలన్ ప్రెసెంట్ ఉన్న ఇంటి అడ్రస్ ని ఇస్తాడు. అయితే ఇక్కడ కూడా ఓనర్ క్యాలెండర్ లో తను 24 తారీఖుని మార్క్ చేసి ఉంటాడు. ఇది వరకు కిమ్ ఇంట్లో కూడా 24 తారీఖు మార్క్ చేసుకుని ఉంటది. అండ్ కిమ్ ని కిడ్నాప్ చేసిన పొట్టోడి ఇంట్లో కూడా 24 తారీఖు మార్క్ చేసుకుని ఉంటది. సో ఇప్పుడు డౌట్ వచ్చిన హీరో దాని గురించి ఓనర్ ని అడుగుతాడు. 24వ తేదీ రోజు రాత్రిపూట మా గవర్నర్ ఇక్కడికి వస్తున్నాడంట, మా సిల్వర్ లేక్ ఊరి ప్రజలందరినీ మీటింగ్ అటెండ్ అవ్వమన్నాడు, అయినా ఎవడు వచ్చినా మా బ్రతుకులే మారవని ఓనర్ అంటాడు. కానీ అతనెందుకు మిమ్మల్ని నైట్ టైం
కలవాలని హీరో క్వశ్చన్ చేస్తాడు. ఇక దీనికి ఓనర్ వద్ద సమాధానం లేదు. కట్ చేస్తే హీరో ఇప్పుడు విలన్ ఉన్న హోటల్ రూమ్ కి వెళ్తాడు. లోపల మొత్తం ఏమేమో ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి. హీరో రాకని గమనించిన విలన్ అలర్ట్ అవుతాడు. హీరో గన్ తో విలన్ తలకి పాయింట్ చేస్తాడు. మీరెందుకు కిమ్ ని కిడ్నాప్ చేశారో చెప్పండి, అతను నాకు కావాలి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చెప్పు అని హీరో అనగానే విలన్ ఒక మాట అంటాడు. విలన్ కి హీరో పేరు ఇంకా ఫ్యామిలీ డీటెయిల్స్ అంతా తెలుసు. చిన్నప్పుడు వాళ్ళ తల్లిని కిమ్మే చంపేసిందని, అందుకే ఇప్పుడు అతను కిమ్ కోసం వచ్చాడన్న సంగతి కూడా విలన్ కి ఆల్రెడీ తెలుసు. ఇవి విన్న హీరో షాక్ అయిపోతాడు. అసలు ఈ విలన్ కి నా గురించి ఎలా తెలుసు, అసలు ఎవడు వీడు, ఏం చేస్తుంటాడని హీరో షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఇక విలను హీరోని మాయ చేసి కింద పడేస్తాడు. పిచ్చ కొట్టుడు కొడతాడు. విలన్ బలం ముందు హీరో ఓడిపోతాడు. గాయాలతో ఉన్న తను పిరికోడిలాగా పారిపోతాడు. కట్ చేస్తే రూమ్ లో గాయాలతో ఉన్న హీరోకి పిల్లలు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ని ఇస్తారు. మళ్ళీ హీరోకి వాళ్ళ అమ్మ చావు గురించి పీడకల వస్తుంది. ఇప్పుడు హీరో లేచి విలన్ గురించి ఆలోచిస్తాడు. విలన్ రూమ్ నుండి కొట్టేసిన డాక్యుమెంట్స్ ని హీరో ఇప్పుడు చూస్తాడు. గ్వెంజు అనే సీక్రెట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎన్నో దారుణాలు అక్రమాలు చేస్తుంటారు. ఇదొక కల్ట్ సంస్థ. ఈ గ్రూప్ లోని లీడర్స్ అందరూ కూడా పాలిటిక్స్ లో ఉన్నవారే. వాళ్ళు అవినీతి పరులు. అమాయకపు ప్రజల్ని చంపేసి వాళ్ళ ఊర్లని కబ్జా చేసి మైనింగ్ చేసుకుంటారు. వీళ్ళు గవర్నమెంట్ ని కూడా మోసం చేస్తుంటారు. అయితే డాక్యుమెంట్స్ లో 22 తారీఖు నాడు పెద్ద పెద్ద గన్స్, బాంబులు సిల్వర్ లేక్ ఊరికి వస్తాయి. 23 తారీఖునేమో కమ్యూనికేషన్ కట్ చేస్తారు. 24 తారీఖు నైట్ కల్లా ఊరి ప్రజల్ని ఖాళీ చేయించి మీటింగ్ కి పిలవాలనే సందేశం ఆ డాక్యుమెంట్స్ లో ఉంటాయి. ఇవి చూసిన హీరో షాక్ అయిపోతాడు. మొత్తానికి విలన్ అండ్ గ్యాంగ్ సిల్వర్ లేక్ ఊరిని ఏదో చేయాలని ప్లాన్ చేశారు. అండ్ ఈ కల్టో ఆర్గనైజేషన్ కి కిమ్ కి లింక్ ఏంటబ్బా అని హీరో డౌట్ పడతాడు. కట్ చేస్తే మళ్ళీ మనకు విలన్ ని చూపిస్తారు. ఒక ఓల్డ్ బిల్డింగ్ లో విలన్ అండ్ గ్యాంగ్ కిమ్ ని కొట్టి బంధించి ఉంటారు. అతన్ని టార్చర్ చేస్తుంటారు. కిమ్ దగ్గర ఉన్న సిల్వర్ లేక్ రిపోర్టు ఇంకా గ్వెంజు ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ రిపోర్ట్లు తిరిగి ఇవ్వకుంటే అతని ఇద్దరి మనమరాలని చంపేస్తామని విలన్ వార్నింగ్ ఇస్తాడు. నీ కోసం హీరో కూడా వస్తున్నాడు. అతను నీ మీద పగతో ఉన్నాడు. నా మాట విని రిపోర్ట్లను ఇచ్చాయి, నిన్ను వదిలేస్తా అని విలన్ కిమ్ కి అడ్వైస్ ఇస్తాడు. విలను వాళ్ళ మనుషులని హీరో ఇంకా పిల్లలు ఉంటున్న అడ్రస్ కి వెళ్లి వాళ్ళని చంపమని పంపిస్తాడు. కట్ చేస్తే మళ్ళీ మనకు హీరోని చూపిస్తారు. ఇప్పుడు పిల్లలు వాళ్ళ తాతని మోస్ట్ ప్రాబబ్లీ ఒక ఓల్డ్ బిల్డింగ్ లో దాచిపెట్టి ఉంటారని గెస్ చేస్తారు. అవును, నేను అదే అనుకుంటున్నా, ఆల్రెడీ ఆ ప్లేస్ ని కూడా కనిపెట్టినా అని హీరో అంటాడు. కట్ చేస్తే హీరో ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడ ఆఫీసర్ ని హీరో కలిసి కిమ్ గురించి అడుగుతాడు. కిమ్ పేరు మీద ఊరి చివర ఒక ప్రాపర్టీ ఉంటుంది. అదొక వర్క్ షాప్ లాంటిది. కిమ్ అతను చేస్తున్న సీక్రెట్ పనికి సంబంధించిన పేపర్ వర్క్ అక్కడే చేస్తుంటాడు. అండ్ ఆ వర్క్ షాప్ కూడా పాడుబడిన బిల్డింగ్. అండ్ ఆ బిల్డింగ్ కూడా పెద్ద పర్వతాల మధ్యలో ఉంటుందని హీరోకి ఇప్పుడు తెలుస్తుంది. డెలివరీ ఇన్వాయిస్ ని ఇంకా ట్రయాంగిల్ సింబల్ ఉన్న స్టాంప్ పేపర్ ని బట్టి హీరో కిమ్ వర్క్ షాప్ అడ్రస్ ని కనిపెడతాడు. అక్కడికి హీరో అండ్ పిల్లలు ఇప్పుడు వెళ్తారు. పెద్ద పాడుబడిన బిల్డింగ్ కనిపిస్తుంది, కానీ వాటి డోర్స్ క్లోజ్ అయి ఉంటాయి. హీరో ఎంత ట్రై చేసినా వాటిని ఓపెన్ చేయలేకపోతాడు. ఇంకో పక్క లోపల కిమ్ ఒంటరిగా బంధింపబడి ఉంటాడు. అతను ఎస్కేప్ అవడానికి చాలా ట్రై చేస్తుంటాడు. పైన వెంటిలేటర్ ఒకటి ఉంటది. దాంట్లోంచి హీరో ఇంకా పిల్లలు చూస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే లోపల కిమ్ ఉండడు, మాయమవుతాడు. అన్ని కరెక్ట్ గానే అనుసరించి అడ్రస్ ని కనిపెట్టినా కూడా కిమ్ ఇక్కడ లేడు అంటే ఎక్కడో మిస్టేక్ జరిగిందని హీరో ఇప్పుడు అనుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు మనకు విలన్ అండ్ గ్యాంగ్ ని చూపిస్తారు. వీళ్ళు హీరో ఉంటున్న హోటల్ రూమ్ కి వస్తారు. రిసెప్షన్ లో కూర్చున్న టామ్ ని హీరో గురించి అడిగితే వాడు అవును, హీరో అండ్ పిల్లలు ఇక్కడ స్టే చేస్తున్నారు. మార్నింగ్ వాళ్ళు ఎటో వెళ్ళిపోయినరు, మళ్ళీ నైట్ కు తిరిగి వస్తారని చెప్తాడు. దీంతో విలన్ అండ్ గ్యాంగ్ హోటల్ బయట హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. విలన్ అయితే హీరోని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే చంపేయాలని చెప్పి డిసైడ్ అయి ఉంటాడు. కట్ చేస్తే నైట్ టైమ్ లో హీరో ఇంకా పిల్లలు హోటల్ కి చేరుకుంటారు. ఇప్పుడు ఇక విలన్ గ్యాంగ్ హీరో రూమ్ లోకి దూరి అటాక్ ని స్టార్ట్ చేస్తారు. కానీ రూమ్ లో అసలు హీరో మరియు పిల్లలు ఎవరు ఉండరు, ఖాళీగా ఉంటది. అంటే హీరోకి విలన్ గ్యాంగ్ రాక గురించి ఆల్రెడీ తెలుసు. సో అతను ముందుగానే టామ్ తో మ్యాటర్ చెప్పి కావాలనే విలన్ అండ్ గ్యాంగ్ ని ఇక్కడ వెయిట్ చేస్తాడు. ఇప్పుడు ఇక హీరో ముసుగేసుకొని దాక్కొని విలన్ గ్యాంగ్ ని ఖతం చేస్తాడు. కానీ విలన్ మాత్రం వేరే ప్లేస్ కి వెళ్ళుంటాడు. ఈ రోజు 22 తారీఖు అంటే ఫారెన్ నుండి వెపన్స్ వచ్చే రోజు. సో వాటిని పికప్ చేసుకోవడానికి విలన్ వెళ్ళుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు టామ్ ఉన్న హోటల్లో స్టే చేయడం ఏమాత్రం సేఫ్ కాదు. అసలు హీరో దగ్గర పిల్లలున్నారు కాబట్టి టామ్ హీరో వాళ్ళని అతని గర్ల్ ఫ్రెండ్ నడిపే బుక్ షాప్ కి తీసుకెళ్తాడు. అక్కడే ఆ రోజు నైట్ హీరో ఇంకా పిల్లలు స్టే చేస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఇక హీరో మళ్ళీ కిమ్ గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడే పెద్ద పాప పింకీ హీరోతో మాట్లాడుతూ మనం ముందు ఇంటికి వెళ్ళిపోదాం, మా తాత మమ్మల్ని అక్కడే వెయిట్ చేయమన్నాడని చెప్తుంది. తన బ్యాగ్ నుండి ఫ్యామిలీ
డైరీ ఆల్బమ్ ఒకటి కింద పడుతుంది. అందులో కొన్ని పాత డాక్యుమెంట్స్ హీరో కంట పడతాయి. అవి కిమ్ గ్వెంజు ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నప్పుడు రాసి ఉంటాడు. అవి ఆ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్ట్లు. దీని గురించే విలన్ వెతుకుతుంది. ఆల్బమ్ లో ఆర్గనైజేషన్ గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఈ ఆర్గనైజేషన్ ఫ్యూచర్ లో చాలా పవర్ఫుల్ అవ్వాలి అనుకుంటుంది. ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్ గనక విలన్ చేతిలో పడితే ప్రపంచ ఆర్థిక స్థితి కుప్పకూలిపోతుంది. అందుకే కిమ్ దీని సీక్రెట్ గా పింకీ బ్యాగ్ లోనే దాచి ఉంటాడు. అయితే ఇప్పుడు హీరో దీన్ని చూశాక వీళ్ళ దేశ ప్రెసిడెంట్ గురించి తెలుసుకుంటాడు. ప్రెసిడెంట్ గ్వెంజు ఆర్గనైజేషన్ కి మెయిన్ లీడర్ అన్నమాట. ఇతని చేతికి ఒక టాటూ ఉంటది. సేమ్ టాటూ కిమ్ హ్యాండ్ కి, ఇంకా హీరో హ్యాండ్ కి, మరియు విలన్ కి అండ్ అతని గ్యాంగ్ మొత్తానికి ఉంటది. ఆ టాటూ గురించి మనకు తర్వాత రివీల్ చేస్తారు. ఇప్పుడిక హీరో మళ్ళీ ఊరి బయట ఉన్న టెలిఫోన్ వద్దకు వెళ్లి హీరోయిన్ కి కాల్ చేస్తాడు. రేపే 24వ తారీఖు అంటే సిల్వర్ లేక్ ఊరి ప్రజల్ని గ్వెంజు వాళ్ళు అంతం చేసే రోజు. సో హీరోయిన్ తన డిటెక్టివ్స్ అందరినీ ఈ కేసు మీదే ఉంచి ఇన్వెస్టిగేషన్ చేయిస్తుంది. తర్వాత హీరోయిన్ సిల్వర్ లేక్ ఊర్లో ఉన్న పాత బిల్డింగ్ ల గురించి వివరిస్తుంది. బిల్డింగ్ బేస్మెంట్ కి సీక్రెట్ లాక్ ఉంటది. దాన్ని ఓపెన్ చేస్తే మీకు కింద బేస్మెంట్ కనిపిస్తుంది అని చెప్తుంది. ఇప్పుడే హీరో మైండ్ కి ఒకటి స్ట్రైక్ అవుతుంది. స్టార్టింగ్ లో టామ్ తను ఫర్నిచర్ డెలివరీ చేయడానికి వెళ్లిన బిల్డింగ్ కి కూడా బేస్మెంట్ లోకి సీక్రెట్ లాక్ ఉందని చెప్పి ఉంటాడు. ఇప్పుడు హీరో టామ్ కి కాల్ చేసి ఆ బిల్డింగ్ అడ్రస్ గురించి అడుగుతాడు. అలాగే హీరో గురించి కారు రిపేర్ షాప్ ఓనర్ అడిగి ఉంటాడు. అతన్ని వెంటనే వెళ్లి కలవని టామ్ హీరోతో అంటాడు. తనని కారు షాప్ ఓనర్ ఎందుకు కలవమన్నాడో హీరోకి అర్థం కాదు. హీరో అక్కడికి బయలుదేరుతాడు. ఇప్పుడు కట్ చేస్తే మనకిప్పుడు విలన్ కిమ్ ని కిడ్నాప్ చేసి ఉంచిన ప్లేస్ ని చూపిస్తారు. విలన్ గ్యాంగ్ లోపలికి వెళ్లి చూసి షాక్ అయిపోతారు. ఎందుకంటే కిమ్ కట్లు విప్పుకొని అక్కడ నుండి పారిపోయి ఉంటాడు. తర్వాత ఇప్పుడు హీరో కార్ రిపేర్ షాప్ కి చేరుకుంటాడు. ఓనర్ మాట్లాడుతూ కిమ్ తాత గాయాలతో ఇక్కడికి వచ్చాడు, అందుకే నిన్ను రమ్మన్నాను. అతను పక్క రూమ్ లో ఉన్నాడు, వెళ్లి కలవని హీరోతో అంటాడు. ఇది విన్న హీరో షాక్ అయిపోతాడు. కానీ కిమ్ ఇక్కడికి వచ్చాడన్న మ్యాటర్ ని హీరో పిల్లల దగ్గర దాస్తాడు. కానీ ఇదే టైంలో విలన్ స్పాట్ కి వస్తాడు. అతను రిపేర్ కి ఇచ్చిన కార్ ని తిరిగి తీసుకెళ్లడానికి వచ్చుంటాడు. హీరో ఇంకా పిల్లలు ఇప్పుడు బాత్రూమ్ లో దాక్కుంటారు. ఇప్పుడు గనుక విలన్ చేతికి వీళ్ళు దొరికితే మళ్ళీ కథ మొదటికి వస్తుంది. బాత్రూమ్ విండో నుండి పారిపోవడానికి హీరో వాళ్ళు ట్రై చేస్తారు. కానీ ఆ ద్వారము చిన్నగా ఉంటది. బాత్రూమ్ నుండి సౌండ్స్ రావడంతో విలన్ డౌట్ పడతాడు. అప్పుడే ఇక హీరో రోసి పాపని పంపించి కారులో ఉన్న తన గన్ ని తీసుకురమ్మంటాడు. కానీ రోసికి హీరో కారు ఎక్కడ పార్క్ చేశాడో గుర్తుండదు. ఇప్పుడిక తను తెలివిగా షాప్ ఓనర్ కూతురు లాగా నాటకం ఆడుతుంది. షాప్ లోకి వచ్చి నాకెందుకు చాక్లెట్స్ ని కొనివ్వలేదు నాన్న అని ఏడుస్తుంది. ఇక ఈ లొల్లికి తట్టుకోలేక విలన్ అక్కడ నుండి ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. ఇలా రోసి తెలివిగా నాటకం ఆడి హీరో వాళ్ళని సేవ్ చేస్తుంది. తను కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడిక హీరో ఒక వింత నిర్ణయం తీసుకుంటాడు. పిల్లలకు కిమ్ ని చూపియకుండా వీళ్ళిద్దరిని టామ్ ప్లేస్ కి తీసుకెళ్లమని షాప్ ఓనర్ కి చెప్తాడు. ఇప్పుడిక పిల్లల సేఫ్టీ కోసం షాప్ ఓనర్ కూడా పిల్లలిద్దరిని టామ్ ఉంటున్న బుక్ షాప్ కి తీసుకెళ్తాడు. కట్ చేస్తే ఇక్కడ మాత్రం హీరో ఒంటరిగా కిమ్ ని కలిసి ఎందుకు అతను వాళ్ళ అమ్మని చంపాల్సి వచ్చిందని క్వశ్చన్ చేస్తాడు. ఇప్పుడే కిమ్ అసలు ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేస్తాడు. 20 ఏళ్ల కింద గ్వెంజు ఆర్గనైజేషన్ లో ఎన్నో వేల మంది బానిసలుగా ఉండేవారు. ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రజల్ని గొడ్డును బాదినట్టు బాది పని చేయించుకునేవారు. కానీ అక్కడే బానిసగా ఉన్న కిమ్ కి కాస్త చదువు రావడం వల్ల అతనికి అకౌంట్స్ ని మేనేజ్ చేసే పనిని అప్పగిచ్చి ఉంటారు. సో అలా గ్వెంజులో రవాణా అవుతున్న మొత్తం అక్రమ డబ్బు గురించి పూర్తి డీటెయిల్స్ కిమ్ దగ్గర ఉంటాయి. అయితే ఒకరోజు అతను వాళ్ళ కూతురుతో కలిసి పారిపోవడానికి ట్రై చేస్తాడు. వీళ్ళ జట్టుకి హీరో వాళ్ళ తల్లి కూడా జాయిన్ అవుతుంది. కానీ ఎస్కేప్ అయ్యే టైంలోనే ఆర్గనైజేషన్ గ్యాంగ్ కి దొరికిపోతారు. సో మెయిన్ విలన్ కిమ్ కి ఒక టాస్క్ ఇస్తాడు. నువ్వు ఈ ఇద్దరు లేడీస్ లో ఎవరినైనా ఒకరిని చంపేయాలి, లేకుంటే నిన్ను చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. సో ఇప్పుడు కిమ్ వాళ్ళ కూతురుని సేవ్ చేయడం కోసం తప్పలేక హీరో తల్లిని షూట్ చేసి చంపేస్తాడు. అప్పటికే హీరో పుట్టి ఉంటాడు. హీరో తల్లి చనిపోయే టైంలో హీరో రహస్య దారి గుండా తోసేసి పారిపోమని చెప్తుంది. అప్పుడు హీరోకి కిమ్ ఫేస్ మాత్రమే గుర్తుంటది. అలా తన తల్లిని చంపిన కిమ్ మీద రివెంజ్ కోసం హీరో 20 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ప్రెసెంట్ టైమ్ లో హీరో కిమ్ తాతని ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఎందుకు తన తల్లిని చంపాడని. కానీ దీనికి కిమ్ స్ట్రైట్ ఆన్సర్ ఇస్తాడు. అక్కడ నీ తల్లి నా కూతురు ఇద్దరు ఉన్నారు, నేను ఆబ్వియస్లీ నా కూతురే బ్రతకాలి అనుకుంటా, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటా, ఇప్పుడు కూడా ఆ సిచ్యుయేషన్ వస్తే సేమ్ అదే పని చేస్తా అని కిమ్ మొండిగా మాట్లాడతాడు. సారీ చెప్పు, నేను నిన్ను నీ మనమరాలిద్దరిని వదిలేస్తా అని హీరో అంటాడు. కానీ కిమ్ సారీ చెప్పడు. ఇప్పుడు కోపం వచ్చిన హీరో కిమ్ తలకి గన్ని పాయింట్ చేస్తాడు. కానీ కిమ్ తెలివిగా ఆ గన్ని చేజింకించుకొని హీరోని షూట్ చేసి పారిపోతాడు. ఇప్పుడు అతను రోడ్డు మీద నడుస్తూ వెళ్తాడు. కట్ చేస్తే మళ్ళీ మనకు విలన్ ని చూపిస్తారు. ఇతను కార్ రిపేర్ షాప్ నుండి వెళ్లిపోయిన మాట అబద్ధం. రోడ్డు మీదే వెయిట్ చేస్తూ ఉంటాడు. పిల్లలతో వెళ్తున్న కార్ షాప్ ఓనర్ ని విలన్ ఇప్పుడు ఆపుతాడు. అప్పుడే అక్కడికి కిమ్ కూడా వస్తాడు. సో విలన్ కిమ్ ని ఇంకా పిల్లలిద్దరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతాడు. సేమ్ రొటీన్ ఓల్డ్ బిల్డింగ్ లోనే బంధించి పెడతాడు. కట్ చేస్తే ఇప్పుడే ఇక్కడికి టామ్ వస్తాడు. అతనికి ఆల్రెడీ బిల్డింగ్ అడ్రస్ తెలుసు కాబట్టి ఫర్నిచర్ ని డెలివరీ చేయడానికి వచ్చానని అబద్ధమాడి లోపలికి ఎంట్రీ
ఇస్తాడు. ఇక అప్పుడు కిమ్ తాతని చూసిన మనోడు రెచ్చిపోతాడు. అక్కడున్న విలన్ గ్యాంగ్ తో టామ్ ఫైట్ చేసి గెలుస్తాడు. ఆల్రెడీ టామ్ ఇంతకు ముందు గ్యాంగ్స్టర్ గా ఉండేవాడని మనకు ఆల్రెడీ తెలుసు. సో అతని ఒరిజినల్ ఐడెంటిటీని మరోసారి మనకు చూపిస్తాడు. ఈ గ్యాప్ లో హీరో టామ్ గర్ల్ ఫ్రెండ్ నడిపే బుక్ షాప్ కి వెళ్ళుంటాడు. టామ్ హీరోకి కాల్ చేసి నేను కిమ్ వాళ్ళని కిడ్నాప్ చేసి ఉంచిన ప్లేస్ కి చేరుకున్నాను, పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, నువ్వు ఫాస్ట్ గా రా, టైం లేదని టామ్ తొందర పెడతాడు. హీరోకి బిల్డింగ్ అడ్రస్ చెప్పే లోపే విలన్ స్పాట్ కి వస్తాడు. టామ్ ని విలన్ చంపేస్తాడు. ఇప్పటిక హీరో తన సిక్స్త్ సెన్స్ యూజ్ చేసి ఓల్డ్ బిల్డింగ్ అడ్రస్ ని కనిపెట్టి అక్కడికి చేరుకుంటాడు. లోపల కిమ్ ని ఇంకా అతని ఇద్దరు మన్మరాలని విలన్ గ్యాంగ్ బంధించి ఉంటారు. ఇప్పుడు హీరోని కూడా వాళ్ళు చుట్టుముడతారు. హీరో ఒకవేళ కిమ్ దొంగలించిన ఫైనాన్షియల్ రిపోర్ట్ గనక విలన్ కి ఇచ్చేస్తే అందరినీ వదిలేస్తా అని విలన్ ఆఫర్ ఇస్తాడు. లేకుంటే అందరినీ చంపేస్తా అని బెదిరిస్తాడు. ఇప్పుడు హీరో మాట్లాడుతూ నాతో రిపోర్ట్ ఉన్నది నిజమే, కానీ అది టామ్ హోటల్లో ఉంది, కాల్ చేసి ఎవరినైనా తెమ్మంట ఆగాని పక్కనే ఉన్న టెలిఫోన్ ని వాడుకుంటాడు. టేబుల్ కింద ఉన్న గ్యాస్ సిలిండర్ ని విలన్ మీదకి విసురుతాడు. విలన్ దాన్ని షూట్ చేయగానే అది పేలిపోతుంది. దీనివల్ల అక్కడంతా నిప్పు చుట్టుముడుతుంది. పొగ విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. విలన్ కి ఇంకా అతని గ్యాంగ్ కి హీరో ఇప్పుడు కనిపించడు. ఇప్పుడు హీరో కిమ్ కట్లని విప్పి పారిపోమని చెప్తాడు. తర్వాత అతను పిల్లల కట్లని కూడా విప్పుతాడు. వాళ్ళ తాతతో కలిసి పారిపోమంటాడు. ఈ గ్యాప్ లో హీరో విలన్ వాళ్ళ గ్యాంగ్ అంతా ఖతం చేస్తాడు. కానీ చిన్న పాప రోసీ మాత్రం విలన్ చేతికి దొరికిపోతుంది. ఇప్పుడు ఇక హీరో గాయపడిన కిమ్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. పక్కనే పింకీ పాప కూడా ఉంటది. నేను ఇంకా బ్రతకను, నువ్వు ఏడవకుండా చెల్లిని బాగా చూసుకో, తనకు ఏ కష్టం రాకుండా చూసుకో అని చెప్పి కిమ్ చనిపోతాడు. అతను హీరోకి కూడా సారీ చెప్పి ఉంటాడు. పింకీ పాప ఇప్పుడు బోరున ఏడుస్తుంది. ఇప్పుడు ఇక హీరో పింకీ పాప బ్యాగ్ లో దొరికిన రిపోర్ట్ ని తీసుకొని విలన్ దగ్గరికి వెళ్తాడు. రోసీ పాపని వదిలే అని హీరో విలన్ ని రిక్వెస్ట్ చేస్తాడు. ఎంత రిక్వెస్ట్ చేసినా సరే విలన్ మనసు మాత్రం కరగదు. ఇంకోవైపు గ్వెంజో ఆర్గనైజేషన్ వాళ్ళు సిల్వర్ లేక్ ప్రజలందరినీ కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి మీటింగ్ హాల్ దగ్గరికి తీసుకెళ్తారు. పైన నిల్చొని వాళ్ళని షూట్ చేసి చంపడానికి గ్యాంగ్ రెడీ అవుతారు. అమాయకులైన ఈ ప్రజలు వాళ్ళ ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకుని నిల్చుంటారు. ఇప్పుడే హీరో ఒక ప్లాన్ వేస్తాడు. అతను పనిచేస్తున్న ఏజెన్సీలోని 500 మంది డిటెక్టివ్స్ స్పాట్ కి చేరుకుంటారు. వాళ్ళందరూ గ్వెంజు గ్యాంగ్ మీద అంతా అటాక్ చేసి వాళ్ళని చంపేస్తారు. సిల్వర్ లేక్ ఊరి ప్రజల్ని సేవ్ చేస్తారు. ఇంకోవైపు విలన్ దగ్గరికి కూడా హీరో కొలీగ్స్ వచ్చి అటాక్ ని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ రోసి పాపని విలన్ గ్యాంగ్ నుండి సేవ్ చేస్తుంది. మిగతా డిటెక్టివ్లు విలన్ పని పడతారు. హీరో కూడా గ్యాంగ్ తో బాగా ఫైట్ చేస్తాడు. ఇప్పుడు ఇక విలన్ చావు బ్రతుకుల్లో ఉండగా తను అసలు ఎవరు, హీరో గురించి ఎలా తెలుసు అనే మ్యాటర్ ని చెప్తాడు. చిన్నప్పుడు గ్వెంజులో హీరో తల్లి బానిసగా పనిచేస్తున్నప్పుడు హీరోతో ఒక పిల్లోడు కూడా ఆడుకునేవాడు. ఆ పిల్లోడే విలన్. విలన్ ఏమో గ్వెంజులోని ఒక ఎంప్లాయ్ కొడుకు. సో వాడికి ఆబ్వియస్లీ చెడు లక్షణాలే వచ్చుంటాయి. అలా హీరో గురించి A to Z మ్యాటర్స్ మొత్తం విలన్ కి తెలిసి ఉంటాయి. ఇది విలన్ బ్యాక్ స్టోరీ. ఇప్పుడు ఇక విలన్ కూడా హీరో చేతిలో చనిపోతాడు. గ్వెంజు ఆర్గనైజేషన్ లో భాగమైన పొలిటికల్ లీడర్స్ ని చంపకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. కట్ చేస్తే హీరోయిన్ హీరోలు కారులో ఇద్దరు పిల్లల్ని సిటీకి తీసుకెళ్తుంటారు. వాళ్ళని దత్తత తీసుకొని హీరోయే చదివించాలి అనుకుంటాడు. ఇక రోసీ వాళ్ళ తాత గురించి వాళ్ళ అక్కని అడిగితే ఆయన వేరే దేశానికి వెళ్లి పని చేస్తున్నాడు, తిరిగి వస్తాడు, నువ్వు ఏడవకుండా ఉండాలని అక్క చెల్లితో అంటుంది. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత హీరోని చూపిస్తారు. ఇతన్ని ఇంకో డిటెక్టివ్ పట్టుకోవాలని చూస్తాడు. హీరో అతనికి దొరకకుండా ఇంకో కేసు మీద ముందుకు వెళ్తుంటాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది.